ఓం శాంతి. అందరూ పరమాత్మ శివుడు స్మృతిలో ఉన్నారా? టీ తాగారు కదా అందరూ? అక్కడ ఇక్కడ 4 పొలలు ఏరుకొచ్చాను. అవన్నీ కలిపి మళ్ళీ గూడు కట్టేద్దాం. నేను చెప్పి ఏ విషయం కూడా నాది కాదు అని మీకు నిన్న చెప్పాను, ఇప్పుడు చెప్తున్నాను. రేపు అంటూనే ఉంటే రేపు కూడా చెప్తా. అంటే భగవంతుడు చెప్పిన విషయాలే మన పెద్దల నుంచి తెలుసుకున్నాయి, ఎక్కడో పుస్తకాల్లో చదివినాయి, ఏ టీవీలో చూసినాయి క్రోడీకరించి మనం ఒకరికొకరు పంచుకుంటున్నాం. ఓం శాంతి. మన అందరికీ అర్థమవడం కోసం కథల రూపంలోని చెప్పుకోవడం అన్నది తరతరాలుగా వచ్చిన ఒక అలవాటు మనకి. అంటే కథ అన్నప్పుడు అది పెట్ట కథ కింద గుర్తు రాకుండా దాంట్లో ఉండి మూలాన్ని గ్రహింతే అది గుర్తుండిపోతుంది. కాబట్టి ఈ కథల్లో ఏ కథ రూపంలో మీకు నేను వినిపించినా ఆ కథలో ఉన్న సారాన్ని తీసుకోండి, స్థూలాన్ని తీసుకోవద్దు దయచేసి. అప్పుడు కథ గుర్తు రాగానే ఆ సారం గుర్తు రావాలి మనకి. అంటే ఈ కథ ఎందుకు చెప్తామంటే గుర్తు కోసమే. కథ చెప్పాలని కాదు, పెట్ట కథ చెప్పాలని కాదు. కథ విన్నప్పుడు దాని లోపల ఉన్న సారం గుర్తు రావడం కోసం మన పెద్దలు, అంతే మనందరం గ్రామీణ వాతావరణం ఉండేవాడు కనుక ఇప్పుడైతే పట్టణాలు వచ్చినాయి. ఒకప్పుడు పట్టణాలు లేవు కదా, ఎక్కడో. అందుకు కారణంగా భగవంతుడు ఏంటంటే సరళమైన భాషలో భగవంతుడి జ్ఞానాన్ని కలిపి కథల రూపంలో చెప్తే కూడా అది కూడా ఒక మార్గమే అని చెప్పిన భావనకు ఆధారంగా ఇప్పుడు మీకు కథల రూపంలో కొన్ని విషయాలు చెప్పడానికి నేను ప్రయత్నం చేస్తాను. మరొకసారి ఓం శాంతి. మొదటగా తల్లి మీద ప్రేమ అన్న ఒక కథ రూపంలో మనం కొన్ని విషయాలు తెలుసుకుందాం. ఒక రాజుగారు పక్క రాజ్యం మీద దండయాత్ర చేయవలసిన పరిస్థితి వచ్చింది. ఆయన సైన్యాన్ని వేసుకుని అవతల వాళ్ళ మీద యుద్ధం చేయడానికని బయలుదేరారు. ఈ రాజ్యానికి ఆ రాజ్యానికి మధ్యన ఒక నది ఉంది. సరే, సాయంకాలం అయ్యింది. ఆ నది బాగా పొంగిపోయి ఒడిబొడిగా ప్రవహిస్తుంది. ఈ సమయంలో నది దాటడం చాలా కష్టం మహారాజా, మనం కొట్టుకుపోయి ప్రమాదం ఉంది. కాబట్టి రాత్రి ఇక్కడే మనం గుడారాలు వేసుకుని ఉండి పొద్దున్నే మనం అవతల దాటి మన దండయాత్ర చేద్దామని సలహా ఇచ్చారు సేనాధిపతులు, మంత్రులాడు. అలాగే ఏర్పాటు చేయండి అని చెప్పి రాజుగారు అన్నారు. వాళ్ళు గుడారాలు వేసుకుని అక్కడ ఉన్నారు. సరే, ఈ లోపల ఒక వ్యక్తి, ఒక యువకుడు నది అంత ఒడిగా ఉన్నప్పుడు కూడా నది మీద ఈత కొట్టుకుని వెళ్ళిపోదామని చెప్పేసి నదిలోకి దిగుతున్నాడు. భటులు గబగబా అతన్ని పట్టుకుని ఏమో గూఢచారమీడు, ఇతర ఆ దేశం నుంచి వచ్చాడేమో అని అనుమానంతో అతన్ని బంధించి రాజుగారి దగ్గర తీసుకెళ్లారు. ఎవరయ్యా నువ్వు? అంత ప్రమాదంగా ఉంది కదా నది, నువ్వు ఎందుకు అటుపక్క దాడటానికి ప్రయత్నం చేస్తున్నావు అంటే, మహారాజా నేను ఏ గూఢచారిని కాదు, నా తల్లి కొద్ది సమయంలో చనిపోతుందని చెప్పి నాకు కబురు వచ్చింది. ఆవిడ రుద్రాలు అయిపోయింది. ఆఖరి సమయంలో నేను ఆవిడ దగ్గర కనుకుంటే ఆవిడకి ఎంతో తృప్తి కలుగుతుంది, ఇంకెలాగా బతకదని చెప్పేశారు. అందుకని నేను ఏ పరిస్థితిలో అయినా సరే మా అమ్మగారి దగ్గరికి వెళ్ళిపోవాలి, ఇప్పుడు ఆవిడ చెంతనే ఉండాలి నేను అని చెప్పారు. ఒరే పిచ్చోడా, ఎంత ఒళ్ళో ఉన్న నదిలో దిగితే నువ్వు చచ్చిపోతావురా, నువ్వు ఎలా ఈత కొట్టుకెళ్తావు నువ్వు అక్కడికి అంటే, నేను మహారాజా ఒకవేళ నేను భయపడి ఇక్కడే ఆగిపోయి నా తల్లిని నేను ఆకర్షణలో దగ్గర లేకపోతే ఆవిడ అక్కడ చనిపోతుంది కదా, అది జీవితాంతం నేను అనిపించాలి ఆ బాధ. ఒకవేళ మీరు అన్నట్టుగా నేను ఈ నదిలోనే పడిపోయి చనిపోయాను అనుకోండి, నాకేం బెంగ, రేపు ఎలాగా మా అమ్మ చనిపోతుంది, ఇద్దరం కలిసి స్వర్గంలో కలుసుకుంటాం, ఆనందంగా ఉంటాం అన్నాడంట. అంటే ఇక్కడ స్వర్గం ఉందని నరకం ఉందని మనం అనుకోవట్లే, ఒక కథ రూపంలో చెప్పినప్పుడు అంటే ఒక తల్లి మీద ఉన్న ప్రేమ. మరి ఈ రోజుల్లోని మరి ఎలా ఉన్నారు అంటే, బెల్లం రాగానే అల్లాన్ని పక్కన పెట్టేస్తున్నారు. బెల్లం అంటే మీకు అర్థమైంది కదా, అల్లమైనా కూడా అర్థమైంది కదా. మరి ఈ బెల్లం ఎక్కువగా తినేసామనుకోండి, ముందరలో తీపి బాగానే ఉంటుంది కానీ కడుపులో పురుగులు పట్టేస్తుంది. అల్లం దూరంగా పెట్టేసామనుకోండి అల్లాన్ని, అది చేసి మేలు అంత ఇంత కాదు, అది మనకు అందదు. మరి ఇక్కడ ఎలా చేయాలి? బెల్లాన్ని కొంత మోతాదు,
అల్లాన్ని కొంత మోతాదు కలిపి కనుక తీసుకుంటే ఆరోగ్యానికి ఎంతో మంచిది అని ఆయుర్వేదం చెప్తుంది. అంటే స్థూలంగా అలా చెప్పారు. మనం పరమాత్మ సూత్రం ఏం తెలుసుకోవాలి? తల్లి అల్లం అయితే, బెల్లం బెల్లమైతే ఆ తల్లిని మనం విడిచిపెట్టకుండా, ఎక్కడి నుంచో నమ్మి మన కోసం వచ్చిన ఈ బెల్లం అంటే పెళ్ళాన్ని కూడా విడిచిపెట్టకుండా ఇద్దరిని సమానంగా చూసుకుంటూ కనుక మనం అంటే అల్లం బెల్లం కలిపి తింటే ఆరోగ్యానికి ఎంతో మంచిది కనుక కుటుంబంలో తల్లిని భార్యని కూడా సమానంగా చూసుకుంటే ఆ కుటుంబంలో సుఖశాంతులు ఉంటాయి. ఎవరికి ఎక్కువ ఎవరు తక్కువ అని కాదు. ఎందుకంటే ఒక ఆడావిడి తన కుటుంబాన్ని వదిలొచ్చిందంటే మళ్ళీ మన బిడ్డలే తల్లి అవుతుంది కదా. అందుకని వీళ్ళు ఎక్కువ వాళ్ళు తక్కువ అని కాదు. ముసలి వాసన తల్లిని పక్కన పెట్టకూడదు, బెల్లం గొప్పది కదా అని చెప్పేసి ఎక్కువ తిన్నా కానీ లోపల పురుగులు పట్టేస్తుంది. కాబట్టి సమానంగా చేసుకోవాలి అన్న విషయం చెప్పడం కోసం, అంతరార్థం కోసం ఈ కథ మీకు చెప్పాల్సి వచ్చింది. అంటే ఏంటి? తల్లి మీద ప్రేమ ఎంత ఉందో భార్య మీద కూడా గౌరవం అంతే ఉండాలి, అంతే ప్రేమ ఉండాలి. ఇద్దరిని కూడా సమానంగా చూసుకోవాలి. ఎవరిని ఎక్కువ తక్కువ అని చూడకూడదు. ఇక ఇంకొక విషయంలో ఆశ, దురాశ, పేనాస్తాను, ఈ విషయం గురించి చెప్పుకోవాల్సి వచ్చినప్పుడు ఇంకొక చిన్న కథ రూపంలో మనం చెప్పుకుందాం. ఒక అడవిలో ఒక నక్కకి చాలా ఆకలిగా ఉంది. 2 రోజుల నుంచి తిండి లేదు. అది ఏంటి, దాని బతుకేంటి? ఎవరిని వేటాడలేదు. ఏ సింహమో పులో వేటాడి పడేస్తే వాళ్ళు తినేసిపోయిన దాని మీద మిగిలిన శేషాన్ని తినేది బతికి హీనజీవి. నక్క అంటే ఏంటి? స్వతహాగా అది ఏమి కూడా ఈ వేటాడలేదు. పరాణ బుక్కురాలు, ఎవరైనా వదిలేసిందని తింటుంది. ఎప్పుడు చూసినా అలాగే బతుకుతున్నాను, ఈ బతుకంతా నాకు ఇలా అయిపోయిందని బాధపడుతుంటే తిండి లేదు. సరే, దీనికి వేరే చోట ఏమైందంటే ఒక వేటగాడు ఒక జింకని వేటాడి భుజం మీద వేసుకుని ఇంటికి వెళ్తున్నాడు. ఆడికి చక్కగా అది ఇంటికి పట్టుకెళ్ళి దాన్ని అమ్ముకున్న మోసం ఆడు కొంచెం తిన్నా హ్యాపీగా 4 రోజులు గడిచిపోతుంది. ఈ లోపల ఒక అడవి పంది కనపడింది. వెంటనే ఈడు ఏం చేశాడు? ఈ భుజం మీద ఉన్న జింకను పక్కన పడేసి అడవి పంది మీదకి బాణం వేశాడు. అంటే దాన్ని కూడా చంపేసి పట్టుకెళ్ళిపోతే ఇంకా బోడంతా వచ్చేస్తుంది కదా. వీడికి దురాశ కలిగింది. ఆశ భుజం మీద ఉన్నదంతా సరిపెట్టుకుంటే అది ఓకే. ఎప్పుడైతే ఈ అడవి పందిని కొట్టాడో ఆ బాణం వెళ్ళి అడవి పంది తగిలింది. కానీ అది చనిపోకుండా అది చాలా కోపంగా ఏం చేసింది? పరిగెత్తుకుంటూ వచ్చి దాన్ని వాడైన కొమ్ములతోని ఈయన ఒక పోటు పొడిచింది. దెబ్బకి ఈడు చచ్చిపోయాడు. ఇక్కడితో అయిపోయింది. ఈ పందికి దెబ్బ తగిలిన కారణంగా అది బాధపడుతూ గింజేసుకుంటూ అడిదొరులు తెలిపోయి పొల్లిగంతర పడుతూ ఉండేసరికి కరంపాలానుసారంగా ఒక తాచుపాము వచ్చి దీని కింద పడిపోయి అది నలిగి చచ్చిపోయింది. అది అంటే ఒక యాక్సిడెంట్ ఎవరైనా గుద్దితే ఈడు వెళ్ళిపోయి ఇంకొకరు గుద్దితే ఆడు చచ్చిపోయినట్టు. వీళ్ళిద్దరూ గుద్దుకున్నాడు బాగున్నారు, 4వ మధ్యలో 3వ పోయాడు. అలాగే పాపం ఆ పాము చచ్చిపోయింది. అంటే కరంపాలంగా దాని జీవితం అయిపోయింది. 4 శవాలు అంటే ఒక జింక, ఒక బోయవాడు, ఒక పంది, ఒక పాము. మన నక్క మహారాజు గారు సరిగ్గా రూట్కి అలా వచ్చారు. ఇంకా ఆనందం పట్టకపోయింది. అమ్మో 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 నాకు ఎంత ఆనందం, ఇంక ఇన్ని శవాలు దొరికేసినాయి మనకని అనుకుంది. ఇంకా అప్పుడు దానికి ఒక బుద్ధి కలిగింది. ఈ 4గిట్లని మన ఇంటికి పట్టుకుపోయి దాచుకుంటే 3 రోజులు తినొచ్చు. ఈవేళ మనం ఈ బాణం అంటారు, ధనుస్సు అంటారు కదా, దానికి కట్టిన నారి అంటారు. ఇప్పుడులాగా మనం తాళ్ళు కడుతున్నది. అప్పుడు ఆ రోజుల్లో జంతువు యొక్క నరాన్ని లాగి కట్టిపోరు. అంటే అది మాంసమే కదా. దాన్ని తింటే ఈ పూట గడిపేసుకుంటే మనం రేపు నుంచి 3 రోజుల పాటు మన ఇంట్లో పెట్టుకుని శవాలని తినొచ్చని టక్కుమని ఏం చేసింది? ఆ నారిని పడక్కని కొరికింది. ఎప్పుడైతే ఇది కొరికిందో ఆ బాణం బాధ ఇలా ఉంటుంది కదా, వంగిపోయింది. టప్పమని లేచి గొంతులోని గుచ్చుకుని నాకు కూడా చచ్చిపోయింది. దీన్ని బట్టి మీకు ఏమర్థమైంది? వాడు ఒక జింకను సంపాదించుకున్నాడు. ఆ జీవితానికి ఈ రోజు 4 రోజులు సరిపోతుంది అనుకున్నప్పుడు కనుక ఆడు కనుక ఇంటికి వెళ్ళిపోయి ఉంటే ఆ పందినాడు వేటాడక్కర్లేదు. ఆశ దురాశగా మారి పందిని కూడా పట్టుపోతున్నాడు. పందికి బాణం వేశాడు. వీడి కర్మపాలనగా అది ఏమైందో చనిపోకుండా కోపంతో వచ్చి మరి ఉంటుంది కదా, మనం ఎవరన్నా కొడితే మనం తిరిగి కొడతాం కదా, అది బాగా తట్టుకోలేక వచ్చి ఒక కుమ్మింది. దాని మామూలు పంది కాదు కదా, అడవి పంది. కొమ్ములు ఉంటాయి దానికి, ఇలా కూరలు లోపలికి, ఆ కూరలు కొమ్ములు కాదు కూరలు ఉంటాయి. కొట్టగానే వీడు చచ్చిపోయాడు.
అది బాగా తట్టుకోలేక దొరుకుతూ వెళ్ళేసరికి ఎక్కడో కర్మకాల పుట్టల నుంచి వచ్చిన పాము దాని టైం అయిపోయి అది దీని కింద పడే చచ్చిపోయింది. ఈ నాలుగిట్లని కూడా దాచుకుని తిందామని నారాన్ని కొరికి ఈ నక్క చచ్చింది. అంటే ఇక్కడ ఏంటి అర్థం అంటే, పేనాసోడు ఎంత కళ్ళ ముందర కనపడుతున్నా సరే, అంటే 4 శవాలు లాంటి సంపద అనుకుంటే, తిండి అనుకుంటే, ఇంకోటి అనుకుంటే ఏమీ అనిపించడు. రేపు దాచుకుందాం అని మామూలుగా పనికిమాల గొడ్లు కట్టుకుని అరకొరగా తిని నరం తిన్నట్టు అలా గడిపే జీవితం పోతాడు నక్కలాగని చెప్పడానికి గుర్తుగా ఈ కథ మనకి గుర్తు చేయాలి. అంటే ఇక్కడ ఏంటి తీసుకోవాల్సింది, మనం కథ కాదు, పేనాసి బతుకు 4 శవాలు ఉన్నాయి, ఒకదాన్ని కడుపుండా తిన్నా పొడి గడిచిపోతుంది. అది చేయలే, రేపు నుంచి తిందామని పెట్టుకుంది. రేపు అన్న మాటకి ఏ రోజు రేపే అనుకుంటాడు పేనాసుడు, రేపు అని కాటికి పోతాడు ఈ నక్కలాగా. ఇది రెండో విషయం. అంటే మొదటి దాంట్లో మనం ఏం చెప్పుకున్నాం, నీతి ఏంటంటే తల్లిని భార్యని కూడా ధర్మంగానే చూడాలి. కొత్తగా అల్లం బెల్లం వచ్చింది కదా అల్లాన్ని దూరం పెట్టకూడదు, అల్లాన్ని అబ్బాయి నేను అమ్మ కూర్చుని నేను మా అమ్మ సంకలోనే ఉంటానని చెప్పేసి బెల్లాన్ని కూడా మనం పట్టించుకోకుండా ఉండకూడదు. రెండు కలిపి తీసుకోవాలి ఆహారానికి, ఆరోగ్యానికి. తల్లిని భార్యని కూడా సమానంగా చూసుకోవాలి అన్నది ఒక నీతి. అలాగే పేనాసిగా బతకండి, ఆశగా పోకండి. ముందర ఆ రోజు లభించిన దాంతో సంతృప్తి పడితే ఆడి ప్రాణం పోదు. ఆ జింక సరిపోద్ది ఆడికి 4 రోజులు 3 రోజులకో. ఆడికి దురాశ పెరిగింది, ఇంకో జంతువుని కొట్టాడు, అది వికటించింది, అది ఈయన చంపింది, అది చచ్చిపోయింది, దాంతోపాటు కర్మపరంగా పాము చచ్చిపోయింది. ఏమీ శ్రమ లేకుండా 4 శవాలు దొరికితే ఆ 4 శవాలను కూడా వదిలేసి ఈ ఆటకి సరిపెట్టుకుందామని ఆ బాణం బద్దనే ఉన్న నరాన్ని కొరికి అది కూడా చచ్చిపోయింది. అంటే పేనాస్తనం కూడా మనిషికి పనిచేయదు. ఉండాలి, జాగ్రత్త ఉండాలి. జాగ్రత్త వేరు, పేనాస్తనం వేరు. అంటే పేనాసోడు అంటే ఎలా ఉంటాడంటే, అంటే ఇది వరకు 2-3 సార్లు చెప్పుకున్నాం. మీరు మరి పాతోరు ఉంటే మళ్ళీ తిరిగేసి వస్తుంది అనుకోకండి ఆ కథని. అది ఏం చెప్పుకోవాలంటే, ఒకడు ఎంత పేనాసాడంటే పెళ్లి చేసుకుంటే పెళ్ళం వస్తుంది, దాన్ని తిండి పెట్టాలి, మళ్ళీ పిల్లలు పుడతారు వాళ్ళకి తిండి పెట్టాలి, బాబాయ్ అన్నీ దండగా వద్దు అని చెప్పేసి మొత్తం పెళ్లి చేసుకోవడం మానేశాడు. సరే వయసులో ఉండగా వండుకున్నాడు, తిన్నాడు ఏదోని. మరి వయసు అయిపోయిన తర్వాత శరీరం సహకరించదు కదా, ముసలోడు అయ్యాడు. ఇంకా వంట చేసుకుని ఓపిక లేదు. సరే ఏం చేయాలి అని అప్పుడు ఆ ఊర్లో ప్రకటన ఇచ్చాడు, వంట ఆవిడ కావాలని. సరే ఒక ఆవిడ వచ్చింది. వస్తే ఆయన అడిగాడు, అమ్మ మరి అంటే కొంతమంది తెలుసు ఉంది కదా, మన ఎదురు చెప్పుకున్నాం, అయినా సరే కొత్త వాళ్ళు ఉన్నారని చెప్పి చెప్పుకోవాల్సి వస్తుంది. అప్పుడు అమ్మ మరి మన ఇద్దరికి ఎంత వండుతావు అని అడిగాడు. ఏముంది అయ్యగారు, మీకు ఒక గ్లాసు నాకు ఒక గ్లాసు వండుతానని వేసి బియ్యం అంది. శభాష్ అన్నాడు. సరే భోజనం టైంకి ఏమన్నా దరిద్రుడు మన ఇంటి మీదకి వచ్చాడు అనుకో, మరి ఆ టైంలో ఏం చేస్తామని అడిగాడు. ఏముందని ఇంకో గ్లాసు వండుతానండి ఆయనకి అందే. నాకు కొంప గుండం చేసేద్దాం అనుకుంటున్నావా, వెళ్ళి వెళ్ళవమ్మా, 3 గ్లాసులు ఉండేస్తుందంట, ఓ అని పొమ్మన్నాడు. సరే ఇంకో ఆవిడ వచ్చింది. ఆవిడని ఇలాగే అడిగాడు. ఏమని అడిగాడు, అమ్మ మరి మన ఇద్దరు ఉన్నాం కదా, ఎంత వండుతావు, 2 గ్లాసులు వండుతాను అయ్యగారు అంది. ఇందాకలాగా మళ్ళీ భోజనం టైంకి ఏమన్నా దరిద్రుడు ఇంటి మీద పడ్డాడనుకో, మరి ఆడికి భోజనం పెట్టి సావాలి కదా మనం, ఎంత వండుతామని అడిగాడు. ఎంత వండుతామంటే అయ్యగారు మరి 2 గ్లాసులు వండుతాను అందండి ఈవిడి. అదేంటి మరి 2 గ్లాసులు ఉండి ఎలా సరిపెడతావు అన్నాడండి. ఊరుకోండి అయ్యగారు, ఎవడో దరిద్రుడు వచ్చాడని చెప్పేసి మన అన్న కొంపలోని అన్నీ బియ్యాలన్నీ వండేసి పాడు చేసుకుంటామేంటి, మీరిద్దరూ పక్కన కూర్చుంటారండి, ముందు నేను మీకు కొద్దిగా వడ్డింతానండి, అప్పుడు తర్వాత మీరు చాలు ఎంతకన్నా తినే దరిద్రుడు ఎవరైనా అంటారండి. ఇంకా అటువంటిప్పుడు పక్కన ఇంకా ఆయన ఏం తింటాడు, ఆయన కూడా కొద్దిగా వండుతానండి, ఇంకా ఆ పూట గడిపేసుకుంటే మళ్ళీ సాయంకాలం మన ఇద్దరు 2 గ్లాసు వండుకోవచ్చు అండి. అది మహాతల్లి అంటే గంటకు తగ్గ బొంతలాగా ఆవిడ పెట్టుకున్నాడు ఉద్యోగంలో. అంటే అటువంటి పేనాసోళ్ళు కూడా ఉంటారు. ఇంటికి అతిథి వస్తే కూడా ఇంకో గ్లాసు అన్నం వండుతానికి కూడా బాధపడే పేనాసుడు ఉంటారు. ఈ పేనాస్థానం అన్నది ఏమీ రాదు, కాటిలోకి వెళ్ళినప్పటికీ కర్మే వస్తుంది. ఆడి బతుకి ఎవరికి అన్నం పెట్టినోడికి వచ్చే జన్మలోని కుక్కలా పుట్టక్కదా, మామూలుగానే తిండి లేని బతుకు పుట్టి కుక్కలాగా పోతారు ఆ ఇంటి దగ్గర. అలాగా ఆ పేనాసనతనం అనేది మనిషికి ఉండకూడదు. అంటే దురాశ ఉండకూడదు, ఆశ ఉండాలి. పేనాస్తనం అంటే జాగ్రత్త ఉండాలి, కానీ పేనాస్తనం పనిచేయదు. మనకు మనం కొంచెమైనా తినకుండా ఎర్రోడి పెట్టకుండా ఏం పట్టుకెళ్తారండి, ఒంటి మీద ఏమి మిగలదు కదా అక్కడికి వెళ్తే కాల్ చేసినప్పుడు. అందుకని ఈ రూపంలో. అలాగే ఏ తండ్రి అయినా సరే
తన బిడ్డల్ని ఎవరిని ఒకరికి అన్యాయం చేయాలి, ఒకరిని ఉన్నతి చేయాలి అని అనుకోడు కదా, అనుకోడు. ఏ తండ్రి అయినా సరే తన బిడ్డలు అందరూ బాగుండాలని కోరుకుంటాడు. కాకపోతే మన ఏళ్ళు ఒకలాగా లేవు, ఎలాగ లేవో అలాగే పుట్టిన బిడ్డ కూడా కర్మఫలానుసారంగా ఒకరికి మంచి జరుగుతుంది, ఒకటి చెడు జరుగుతుంది. అదే ఇక్కడ ఒక తండ్రి తన ఇద్దరు బిడ్డలకి ఒకసారి ఏం చెప్పాడంటే, పెద్దవాడికి ఒరే నువ్వు వ్యవసాయం చేసుకోరా, మనకు పొలాలు కొద్దిగా ఉన్నాయి కదా, అలాగే వ్యాపారం ఉంది కదరా, నువ్వు చిన్నవాడు నువ్వు వ్యవసాయం చేసుకోరా అని పెద్దవాడు చెప్పి, నువ్వు వ్యాపారం చేసుకోరా అని చిన్నవాడు చెప్పాడు. అదే నాన్నగారు, అలాగా నేనేమో ఎండలో పడిపోయి అలా పోయి ఇచ్చేసి నేను ఉద్యోగం వ్యవసాయం చేసుకోవాలా, ఆడేమో నేడపట్నం వ్యవసాయం చేసుకుంటాడు కానీ వ్యాపారం చేసుకుంటాడా అని అడిగాడు. అలా కాదురా, ఓ పని చేయండిరా, మీరిద్దరూ బజార్లోకి వెళ్ళి కందిపప్పు కేజీ ఎంత ఉందో కనుక్కురండిరా అన్నాడు. కందిపప్పు కేజీ ఎంత ఉందో కనుక్కురండిరా అన్నాడు ఇద్దరు కొడుకుల్ని. సరే, ఒకడు వెళ్ళిన తర్వాత ఒక పావు గంటకు వచ్చేసి నాన్నగారు 60 రూపాయలు ఉంది కేజీ అన్నాడు. అంటే వేళ రేటు కాదు, మామూలుగా ఆ కథలో. అనేసరికి రెండో వాడిని వచ్చాడు, ఒరే బాబు ఇది ఎంత రేటు రా ఉందంటే, మన దగ్గరలో ఉన్న కుట్ల 60 రూపాయలు ఉంది నాన్నగారు, దూరంలో కొంచెం హోల్సేల్ ఉన్న బజార్కి వెళ్తేనేమో మనకి 55 రూపాయలకే పడింది, అదే బత్తాల లెక్కన తీసుకుంటేనేమో మనకి 50 రూపాయలు పడుతుంది. ఇలా కాకుండా మనం ఒకవేళ పంట వచ్చిన కొత్తలో కనుక సరుకు కొనేసుకుంటే కేజీ వచ్చి 40 రూపాయలకే పడుతుంది మనకి అని చెప్పి వాడు చెప్పాడు. అప్పుడు తండ్రి అన్నాడు పెద్దోడితో, ఒరే నాయనా, నువ్వు పొద్దునే లేచిపోతావురా సూర్యోదయానికి ముందరే, మనకున్న ఆవులకి వాటికి గడ్డి వేస్తావు, మళ్ళీ సాయంకాలం 6ంటికే భోజనం చేసేస్తావు, నువ్వు తినేసి 7ంటికల్లా పడుకుని పోతావు. ఒక రైతు అన్నవాడికి ఎప్పుడు సూర్యుడి కంటే ముందరే లేచి అన్ని పనులు చేసుకుని పొలం వెళ్ళి మళ్ళీ చల్లబడిన రాత్రిపూట 6 దాటితే రైతు ఏం చేయగలండి, పొలంలో పవన్లు ఉంటాయి, అన్నీ ఉంటాయి కదా. నీకు అలవాటు ఉందిరా, 6 గంటలకల్లా భోజనం చేసేస్తావు, 7 గంటలకల్లా పడుకుంటావు, మళ్ళీ తెల్లవారుజామున 5ంటికల్లా లెగుతావు. ఇది అలా కాదు, కొద్దిగా లేటుగా లేచి రాత్రి 9-10 దాకా పడుకోడు. వ్యాపారస్తుడికి ఉండే లక్షణం అదే. ఒకవేళ మరీ 6 గంటలకు కొట్టి తెరవకపోయినా 9ంటికైనా కొట్టి తెరిస్తే రాత్రి 9-10 దాకా అవసరమైతే ఒక కస్టమర్ వచ్చి ఉంటే కనుక వాడి కోసమైనా కొట్టి తెరుచుకుంటారు తప్ప, అబ్బాయి నేను 6ంటికి కట్టేస్తుంటే కుదరదురా. మీ ఇద్దరు లక్షణాలు కనిపెట్టి నేను నీకు వ్యవసాయం అప్పచెప్పాను, వాడికేమో వ్యాపారం అప్పచెప్పాను. కాకపోతే జరగవలసింది ఏంటంటే, మీ ఇద్దరు కూడా నీ వ్యవసాయంలో ఎంత వచ్చినా సరే ఇద్దరు ఖర్చులు పోను సమానంగా పంచుకోండి, అలాగే అది వ్యాపారంలో ఎంత సంపాదించినా కానీ ఖర్చులు పోను మీ ఇద్దరు సమానంగా పంచుకోండి, నేను ఉన్నంతకాలం ఇలా జరగనివ్వండి, తర్వాత మీరు ఎలా ఉంటే చూసుకోండి అన్నారు. అంటే తండ్రి పరిశీలన ఎలా ఉంటుందంటే, ఎవరు ఏది అనుభవం ఉంటుందో చెప్తే అది తెలిసిపోతుంది పుట్టినప్పటి నుంచి. అందుకని అలాగా తండ్రి కొడుకుల్ని అలా సమానంగా చూస్తాడు. అందుకని ఎవరు కూడా మా నాన్న నాకు తక్కువ చూశాడు, మా అన్నయ్యకి ఎక్కువ ఇచ్చాడు అని ఎప్పుడూ అనుకోకూడదు, ఎప్పుడూ అనుకోకూడదండి. పాపం అది అలా అనుకుంటే మన తల్లిదండ్రులు శంకించినట్టు. ఇక మనకేంటంటే, ఎప్పుడైనా సరే ఎవరైనా సరే భౌతికంగా మనం ఏం చేస్తాం, రూపాన్ని చూస్తాం, పెళ్ళికి వెళ్తాం, పెళ్లి చూపులకి వెళ్తాం, అమ్మాయి బాగుందా అబ్బాయి బాగున్నాడా చూస్తాం. ఇంకా అంత ముందర పెద్దవాళ్ళు అంటే కొంచెం వంశం ఏంటి, వాళ్ళ తరం ఏంటి ఆలోచించారు. ఇప్పుడు అవి కూడా లేవు. ఏదైనా మేకప్ వేసుకున్నా ఇంకోటి వేసుకున్నా వాళ్ళు బాగున్నారు లేదా అవుట్ అంతే అయిపోయింది. కానీ అది కరెక్ట్ కాదు. రూపం అన్నది తప్పకుండా ఉండాలి, కంటికి ఇంపు అన్నది ఉంటుంది, ఎవరికి తగ్గ అందం వాళ్ళకి ఉంటుంది, ఎవరి దానికి గొప్ప అని. ఇక్కడ ఏంటంటే విషయం, ఒక రాజుగారు ఆయనకి పిల్లలు లేరు, రాజ్యాన్ని ఎవరికైనా సరే మరి ఇవ్వాలి కదా, మరి రాజు లేకపోతే ఎవరికి ఇవ్వాలంటే ధర్మాత్ముడు ఆయన, ఎవరికి సమర్థత ఉందో వాళ్ళని రాజుగా నేను ప్రకటిస్తాను కాబట్టి పరీక్ష పెట్టాడు అందరికీ. చాలా మంది వచ్చారు. వచ్చిన తర్వాత వచ్చిన వాళ్ళందరినీ లోపల నుంచి ఒక అందమైన గొంతుతో పాట వినపడుతుంది. పాట వినపడుతుంటే అందరినీ వినమన్నాడు, ఆ పాట వినండి అన్నాడు. విన్న తర్వాత అప్పుడు లోపల నుంచి ఆ పాడిన వాళ్ళని తీసుకొచ్చాడు. అవి ఏంటంటే ఒక రామచిలక, ఒక కోకిల. అందరినీ అడిగాడు, ఎవరు ఈ పాట పాడింటారు, ఇంకెవరు ఏంటంటే బాబు అంత అందంగా ఉంది, ఆ చిలకే పాడి ఉందని చెప్పి చాలామంది చెప్పారు. ఒకడు మాత్రం లేదు మహారాజా, అది చిలక్కి పాడి అంత ఇది లేదు, కోకిలే పాడిందని చెప్పాడు. అంటే వీళ్ళకి ఏమైంది, రూపాన్ని చూశారు వీళ్ళందరూ, ఇంత అందమైనంత ఉంది కదా, ఇంత గొంతు కూడా ఇంత అందంగా ఉంటుందని. కానీ వాడు రూపాన్ని చూడలేదు. అంటే రాజు అన్నవాడు ఎప్పుడు కూడా ఏ యొక్క స్థితిగతి చూడకూడదు,
ఎవరిలో న్యాయం ఉంది, ఎవరిలో ధర్మం ఉంది చెప్పాలి. అలాగే బయట మనం డాంబికంగా బట్టలు వేసుకుని, కాషాయ బట్టలు కట్టుకుని, లేకపోతే రుద్రాక్షలు వేసుకుని విభూతులు పెట్టినోడు చూసి అయ్యి బాబోయ్ మహాపుణ్యాత్ముడు అనుకుంటాం. మామూలుగా చిరిగిపోయిన బట్టలు వేసుకుని ఒక లొల్లాయి పదాలు పాడుకుంటూ ఏ పాత బట్టలు కట్టుకు తిరిగి చూసి వీడు వేచిగాడు అనుకుంటాం. కానీ వీడు మహాజ్ఞాన అయి ఉండొచ్చు. అంటే సాధారణమైన జీవితం గడిపి ఈ పంచికట్టులో ఉన్నవాడు, చింపిరి జుట్టుతో ఉన్నవాడు వీడు మహాజ్ఞాన అయి ఉండొచ్చు. ఆ కాషాయ గొడ్డు కట్టుకున్నవాడికి, దుర్రాక్ష చేసినోడికి వాడికి అసలు ఆత్మ అంటే ఏంటో కూడా తెలియకపోవచ్చు. కానీ అలాంటి సాధువుల పేరుతో ఉన్నవాళ్ళనే జనమందరూ నమ్మేసి ఇప్పుడు భూమి మీద వాళ్ళకి ఏం చేస్తున్నారు, పాదాబంధనాలు చేసేసి వాళ్ళ దరిద్రగొట్టి నీళ్ళు నెత్తి మీద చల్లుకుంటున్నారు. అలాంటి ప్రజలందరూ 99 మంది ఉన్నారు నూటికి. కాబట్టి మనం ఎప్పుడూ కూడా ఎదరి వ్యక్తి యొక్క రూపాన్ని కానీ డాంబాన్ని చూసి కానీ ఎప్పుడూ కూడా మోసపోవద్దు. ఎందుకంటే ఎవరిలో ఏ విద్వత్తు అంటే ఎవరిలో ఏ యొక్క శక్తి ఉందో, ఏ జ్ఞానం ఉందో భగవంతుడిగా తెలిసి తప్ప మన ఎవరికీ తెలియదు. అందరూ మరి చీట్లు వేసేస్తున్నారు, వాళ్ళు కోట్లు లేపేస్తున్నారు. ఎందుకు లేపేస్తున్నారు? వాళ్ళు మాయ మాటలు నమ్మేసి మనందరం భార్య తెలియకుండా భర్త, భర్త తెలియకుండా భార్య అన్ని చీట్లు వేసేస్తున్నారు. వేసేసిన తర్వాత లబోదిబోమని ఏడుతున్నారు. అది కర్మఫలం అంతే. ఆ డాంబికాన్ని నమ్మారు, వాడి మాటలు మాయ మాటలు నమ్మారు. ఇప్పుడు అలాగే ప్రజలు కూడా ఎవరికైనా సరే చూస్తే ఎన్నో మాయ మాటలు నమ్మి మామూలుగా ఎలక్షన్ల ఆటలు నెగ్గించుకుని తలకాయ మీద నెత్తి మీద శని పెట్టుకుని అనిపించారు కొన్నిసార్లు. అది ఏం చేయలేం మనం. కాబట్టి మనం ఏంటంటే ఎప్పుడూ కూడా ఎవరిని కూడా పై రూపాన్ని చూసి ఎప్పుడు కూడా మీరు నమ్మకండి. మాయ మాట చెప్తున్నప్పుడు తీపి మందు ఎత్తున్నాడు మనకాడు, చాక్లెట్ ఎత్తున్నాడు పడేయడానికి, నమ్మకండి. ఎవరిని నమ్మి డబ్బులు పెట్టుబడి పెట్టకండి. ఎంత వచ్చినా సరే మనకి ఏ పోస్ట్ ఆఫీస్లోనూ లేకపోతే బ్యాంకులోనూ అది 60 రూపాయలు వచ్చినా 70 రూపాయలు వచ్చినా అదే వేసుకుని సంతోషంగా బతకండి తప్ప 2 రూపాయలు ఎత్తున్నాడు వడ్డీ 3 రూపాయలు ఎత్తున్నాడని అవతలోడు కనుక నమ్మి ఇచ్చామా ఒక నెల కూడా ఇవ్వడు. ఆ తర్వాత మళ్ళీ అది ఓం నమ శివాయ అయిపోతుంది. ఇంకా తర్వాత ఇంకొక విషయం ఏంటంటే అహంకారం పనిచేయదు. మనిషికి అహంకారం అన్నది పనిచేయకూడదు. ఎంత చెట్టుకి అంత గాలి, ఎంత జీవికి అంత సార్థకత. అహంకారం అన్నది పనిచేయదు. దీనికి ఉదాహరణగా నేను మీకు చెప్తున్నాను కదా, పుల్లలన్నీ ఏరుకొచ్చాను నేను, నా సొంతమేమీ లేదు. ఆ పుల్లలో ఒక పుల్ల ఏంటంటే ఇది ఒక నీటి కొలంలో ఒక చక్కని చేప పిల్ల ఉంది. అది చాలా మంచి గుణం అన్నమాట. దానికి నీటి తాగడానికి వచ్చి ఏనుగులతో జింకలతో వాటితో సరదాగా మాట్లాడుతూ ఎంతో ఆనందంగా గడుపుతుండేది. కదే సుమా ఆ చేప ఉందా ఈ జంతువులు ఉన్నాయని కాదు. అయితే ఆ ప్రాంతానికి ఒక కప్పు వచ్చింది. జంతువులు లేవు, చేప పిల్ల కనపడింది. చేప పిల్ల ఏట్రా అంది. అది బయటకు వచ్చింది, నీటిలోంచి బయటకు, అంటే రోడ్డు మీదకి కాదు, వచ్చింది నుంచి ఉంది అక్కడ. నేను నీకని ఎంత గొప్పదానో తెలుసా అని అడిగింది. అది అమాయకంగా చూస్తుంటే, నువ్వు నీటిలో ఒక్కదాంట్లో బతుకుతావు, నువ్వు ఒక అంగుళం బయటకు వచ్చావు అనుకో చచ్చిపోతావు, నేను చూడు నేను నీటిలోనే బతుకుతాను, నేల మీద పోతాను, నేను ఎంత గొప్పదానో, కాబట్టి నన్ను గుర్తుపెట్టుకుని నాకు దండం పెట్టు అంది. పాప మా అమాయక జీవి అలాగే పెట్టింది. ఇంకా అది ఎన్నిసార్లు చూసినా సరే ఏళం చేస్తూనే ఉంటుంది ఆ చేపల్ని. నీ బతికింతే, నువ్వు ఇంతే ఉన్నావు, నీకు నీటి తప్ప ఏం లేదు, ప్రపంచం ఎంత చెప్పి ఏళం చేస్తుంది. ఓ రోజు నేను ఏం చేసిందంటే, ఈ కప్ప నేను గొప్ప గాయకుడిని, చాలా గొప్ప పాట పాడతాను, రా నా పాట ఇందిగానే అంది. సరే నీటిలోంచి అలాగొచ్చి పైకి పెట్టి చూస్తుంది. ఇది అందుకుంది పాట, ఓ పాడుతుంది. సరిగ్గా పుట్ట పక్కన ఉన్న పుట్టలోనే తాచిపో ఒకటి ప్రశాంతంగా పడుకుంది. ఇదేంటి ఎదవ గొంతు ఇది ఇలా వినపడుతుంది, ఎదవ గోలని చెప్పేసి బయటకు వచ్చేసరికి కప్ప కడుపు మడి పటక్కని దాన్ని నోట్లో వేసుకుని వెళ్ళిపోయింది. దాని చిరాకు వచ్చింది దీని పాటకి. చిన్నది కనుక ఏం చేసింది, చేపను బెదిరించింది. పైకి ఇది నీటిలోకి వెళ్ళగలదు కదా, ఎదగలదు. చేప నీటిలోనే ఎదగలడు, బయట రాదు. అందుకని నువ్వు నా మాట వినకపోతే నిన్ను చెరువులోకి దూకి నిన్ను చంపేస్తానని బెదిరించింది. ఏమైంది, దీని పాట ఇది గార్ధపు గానం విని పడుకొని త్రాసుపాములు వేసి వచ్చి పడుక్కుని దీన్ని నోట్లో వేసిన పోయింది. దరిద్రం వెళ్ళిపోయింది ఇక్కడితో. అంటే ఇక్కడ ఎప్పుడు కూడా ఎంత జీవికి అంత శక్తి. సృష్టిలో కల్లాని బలమైంది మనకి తెలుస్తుందా? మన వరకు చూస్తే ఏనుగు అనుకుంటాం కదండి. సృష్టిలో కల్లా బలమైంది ఏనుగు అనుకుంటాం మనం. మనకు కనపడి వీటిలో జంతువుల్లో ఏనుగే పెద్దది. కానీ వాస్తవానికి
మనిషి ఇంకా బలవంతుడు అనుకుంటారు, ఇలా అన్ని రకాలు ఉంటారు. కానీ చీమను మించిన బలమైంది లేదు. మీకు ఎలాగంటే ఏనుగును మొత్తం చూసారు ఎప్పుడన్నా? ఏనుగును మొయ్యలేదు. మనిషిని మోయడం కూడా కష్టం, ఏదో ఒకళ్ళిద్దరు ప్రాక్టీస్ చేసిన మోస్తారు. కానీ చీమ తనకన్నా సరే 10 రెట్లు బలాన్ని మోస్తుందండి, బరువుని మోస్తుంది. మీరు చూసారు లేదో, చిన్న చిన్న చీమలు ఇంత పెద్ద పెద్ద ఉండలని వాటిని పట్టుకుని వెళ్ళిపోతాయి. ఎవరు బలమైన వాళ్ళు? చూడడానికి పిపీలకం చీమ, కానీ దాని బలం ముందర మనం ఒక మనిషి మోయడం కష్టం. ఏనుగును మోయలేదు. కానీ చీమ తనకన్నా 5, 6, 10 రెట్లు బరువు ఉన్నదాన్ని మోయగలుగుతుంది. మరి అదే బలమైంది. అలాగే మీకు విషం తీసుకుంటే నాగుపాములో ఎంత విషం ఉంటుందో దానికన్నా ఎక్కువ విషం. మీ అందరు రైతులు, నేను రైతు కుటుంబంలో పుట్టినాను ఒకప్పుడు, ఇప్పుడు లేదు, పొలాలు లేవు, పోయినాయి. కానీ అక్కడ కోడి పేను అని ఒక పేను కుట్టిందని తాతయ్య గారు మీ అందరికీ, అది కుడితే ఎంత బాధ, దద్దురు వచ్చేసి ఏమి చేసినా తగ్గదండి. అది ఎంత ఉంటుంది? అది చిన్న ఆవగింజ అంత ఉంటుంది బహుశా ఉంటే, చిన్న ఆవగింజ, పెద్ద ఆవగింజ కాదు. మరి అది కుడితే ఎంత గంటల సేపు మనం ఆ విషాన్ని భరించడానికి ఇంత పడతాం. మరి అదే ఏనుగంత ఉండి కరిస్తే మనం ఏమైపోతాం? అదే తాచుపాము అంత ఉండి కరిస్తే మనం ఏమైపోతాం? అంటే అంత చిన్న జీవులో అంత భయంకరమైన విషం ఉందంటే నాగుపాము కన్నా అదే విషమైంది లెక్క. కాబట్టి సైజుని చూసి కానీ రూపాన్ని చూసి కానీ ఎప్పుడూ మనం ఏది అంచనా వేయకూడదు అని చెప్పడానికి గుర్తుగా మనకి అహంకారం పనిచేయడానికి గుర్తుగా ఈ కప్ప. అది 2 చోట్ల బతుకుతుంది, నేల మీద బతుకుతుంది, నీటిలోనే బతుకుతుంది. దాని గొప్పదాంది. చేపల పాపం అది నీటిలోనే బతకగలదు. దానికి భగవంతుడు ఇచ్చిన వరం అంతవరకే. దాన్ని చూసి ధ్యానం చేయడం ఎందుకు? ఆ హేళన పలంగా ఏమైంది? అహంకారంతో పాముకు బలైపోయింది. కాబట్టి ఎప్పుడూ కూడా మనం ఎవరిని తక్కువ చేయకూడదు, ఎవరిని అగౌరవపరచకూడదు. ఏ పుట్టలో ఏ పాము ఉందో అంటారు కదా, ఏమో ఏ మనుషులో ఏముందో. ఎంత అమాయకంగా ఉన్నవాడిని చూసి, రోడ్డు మీద ఉన్నవాడిని చూసి మనం బెచ్చకాడు అనుకుంటే ఆడు ఏ రిటైర్డ్ కలెక్టరో లేకపోతే మహాకవో ఏమవుతారు? అలాంటి వాళ్ళని ఈ మధ్యన గ్రహించి పద్మశ్రీ అవార్డు కూడా ఇచ్చారు రాష్ట్రపతి గారు. ఎందుకంటే వాళ్ళు ఎవరో మనకు తెలియదు, అడుక్కున్నాడు అనుకుంటాం మనం. కానీ ఆడు మహాకవి అంట. ఒరిస్సాలో ఒక ఆయన మహాకవి అంట. 5వ తరగతి చదువుకున్నాడు. ఆయన కవిత్వం చూస్తే ఒరిస్సా అంతా కూడా ఉరుతులు ఊగిపోతుందంట. ఈ మధ్యనే ఆయన గ్రహించి చెప్పులు కూడా లేవు ఆయనకి ఢిల్లీ తీసుకెళ్ళి ఆయన పద్మశ్రీ అవార్డు ఇచ్చారు. అదే అవార్డు మళ్ళీ గెటప్లు వేసుకుని మామూలుగా బంగారు కడియాలు పెట్టుకుని ఆడకిస్తారు, సహజం అది. కానీ వాళ్ళు ఎక్కువ తక్కువ అని కాదు, గ్రహించడంలో ఉంటుంది. కాబట్టి ఏంటంటే మనం ఎప్పుడూ కూడా ఎవరిని తక్కువ అంచనా వేయద్దు, రూపాన్ని చూసి మోసపోవద్దు, మన అహంకారం వద్దు, ఆశ ఉండాలి, దురాశ వద్దు. ఎందుకని మనం ఏంటంటే ఇలాంటి ఈ కథల రూపంలో మనం చెప్పుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాం అనమాట. ఇంకొక 10 నిమిషాల టైం ఉంది, ఉండండి, ఇంకొక పొల్ల ఏరుతాను. మన బాణాన్ని మనం బతుకుతుంటాం. కొంతమంది ఇనేవాడు చెప్పేవాడికి లోకు అంటారు, గుర్తుందమ్మా? చెప్పేవాడికి ఇనేవాడు లోకు అంటారు. అలాగ పనికిమాల సలహాలు అన్నీ ఎత్తుంటారు. మన బతుకేదో మనం బతుకుంటాం. అది మంచి సలహా అయితే తీసుకోండి, తప్పులేదు. పాప ఒక అతను ఇచ్చట తాజా చేపలు అమ్మబడును అని బోర్డు పెట్టుకుని చేపలు అమ్ముకుంటున్నాడు. మీకు సరిగ్గా విన్నారమ్మా? ఇచ్చట తాజా చేపలు అమ్మబడును అని బోర్డు పెట్టుకుని అది దోమనాడు చేపలు అమ్ముకుంటున్నాడు. ఒకడు ఎవడో సుబ్బారావు వచ్చాడు. ఏమయ్యా ఇదేంటి బోర్డు ఏంటిది? ఇక్కడ కాకపోతే ఇంకెక్కడ అమ్ముతున్నావా? ఇక్కడ తాజా చేపలు అమ్మబడును ఎందుకు ఇది అన్నాడు. ఇక ఆడి పాపం అక్కడ నిజమే కదండి అని ఇచ్చట అని చెరిపించేసి ఆ బోర్డుని తాజా చేపలు అమ్మబడును అని పెట్టి ఉంచుకున్నాడు. ఇంకొకటి వచ్చాడు అన్నాడు, ఏమయ్యా తాజా చేపలు కాకపోతే నువ్వు కుళ్ళిపోయిన చేపలు అమ్ముతున్నావా? ఇదేం పేరే ఎలా పెట్టావు అన్నాడు. ఓహో నిజమే కదా, అమాయకుడు కొంచెం. ఓహో నిజమే కదా అని చెప్పేసి అప్పుడు మళ్ళీ అక్కడ తాజా చేపలు అన్నారు, తాజా తీసాడు, చేపలు అమ్మబడును అని పెట్టాడు. ఇంకో సుబ్బమ్మ వచ్చింది, పేర్లు ఏమనుకోకుండా ఉత్తిని అన్నాను అంతే. ఆవిడ ఏం చెప్పింది, ఏమయ్యా నువ్వేమన్నా చేపలు ఊరికేస్తున్నావా, అమ్మపోతేని దానం చేస్తున్నావా, అమ్మబడుని పెట్టేవాడు బోర్డు ఇక్కడ అందే. ఓహో అని చెప్పేసి అమ్మబోర్డు చేర్పించేశాడు, చేపలు అని బోర్డు పెట్టాడు. ఇంకొకళ్ళు ఎవరో వచ్చి మన్నాడు, ఏమైనా చేపలు అమ్మేటప్పుడు చేపలు బోర్డు పెడతాం ఎందుకయ్యా, రోజు చేపను ఎర్రగడితే సరిపోతుంది కదా అన్నాడు. ఇది చిరెత్తిపోయింది, ఇంకెందరు మాట్లాడినాడు కదా. పొట్ట నుంచి ఒకడు చెప్పాడు, ఇచ్చటా తీసాడు, తాజా తీసాడు,
చేప మామూలుగానే అమ్మబోడు తీసాడు, చేపలు కూడా తీసేసి తాడు కట్టి పెట్టమని ఒక ఎవరన్నారు. గోమ్మే కొట్టి ఈ పనికిమాల సలహాలు ఏంటో నా బతుకలు ఎడితే మళ్ళీ కొత్త బోర్డు రాయించుకుని ఇచ్చాడు, తాజా చేపలు అమ్మబోడు అని చెప్పి బోర్డు పెట్టుకుని ఆయన వ్యాపారం చేసినాడు. అంటే ఇక్కడ ఏంటి, ఎవరైనా మంచి చెప్తే వినండి, కానీ పనికిమాల సలహాలు ఎందుకు? ఆడేదో ఆడు బతుకుతున్నాడు ఇచ్చడానికి దానికి తప్పట్టుకుని. అంటే మనం చేసే పని ఎవరైనా ఎన్ని రకాల వంకలాడతారు, కానీ మీలో నిజాయితీ ఉంటే, మీరు చెప్పింది నిజమని మీరు నమ్మితే అలాగే ఫాలో అయిపోండి. వాళ్ళు ఎవరో చెప్పారు మీ పందా మార్చుకోకండి. అందుకని ఏంటంటే ఇలాగా చిన్న చిన్న ఉదాహరణలుగా మనకి కథలు చెప్తారు. ఇంకా ఆఖరిగా ఒక 2 నిమిషాల్లో ముగింతాను. ఏకాగ్రత అంటే మన పాయింట్ మీరు అర్థం చేస్తున్నారు. ఇప్పుడు దాకా మనం చెప్పుకున్నాయి. ఫస్ట్ మనం చెప్పుకున్న దాంట్లో సమానంగా చూడాలన్నాం, సమానత్వం తల్లిని భార్యని. రెండో దాంట్లో ఆశ ఉండొచ్చు, దురాశ ఉండకూడదని చెప్పుకున్నాం. మూడో దాంట్లో పరిశీలన శక్తి, తండ్రికి తెలుస్తుంది పిల్లల్ని ఎలా చేయాలని చెప్పుకున్నాం. నాలుగో దాంట్లోని పేనాస్థానం ఉండకూడదు, దురాశ ఉండకూడదు, నక్క కథలో చెప్పుకున్నాం. ఇక్కడ సలహాలు, పనికిమాల సలహాలు వినకూడదని ఈ చేపల కథలో చెప్పుకున్నాం. చివరాఖరికి ఈ రోజుకి మనం ఒక చిన్న విషయం చెప్పుకుని ఎంపికందాం. అది ఏంటి అంటే ఏకాగ్రత. ఏకాగ్రత లేకపోతే మనం ఏమీ చేయలేం. మనం ఏదైనా అనుకున్నప్పుడు ఎలా చేయాలో ఆలోచించుకుంటాం, దాన్ని ఎలాగా మలుచుకోవాలో కూడా నిర్ణయించుకుంటాం. కానీ ఏకాగ్రంగా ఆ పని మీద అది ధ్యాస పెడితేనే అది సఫలం అవుతుంది మనకి. ఒక వ్యక్తి ఊరు ప్రయాణం చేస్తూ ఉండగా దారి తప్పిపోయి తను వెళ్ళవలసిన ఊరికి ఎలా వెళ్ళాలో అడుగుదామని అటు ఇటు చూస్తుంటే ఒక చోట ఒక ఆయన ఒక చిన్న ఇంట్లోని గుడిసెలోని అడవి దగ్గర మధ్యలోని గుడిసెలో ఉండి ఉన్నాడు. ఆయన దగ్గరికి వెళ్ళి అయ్యా అని కేకేశాడు. ఆయన పలకలే. అయ్యా అని కేకేశాడు మళ్ళీని, పలకలే. సరే అలాగే 5-6 సార్లు అరిచిన తర్వాత ఆయన బయటకు వచ్చి అప్పుడు ఏంటి బాబు చెప్పు ఏంటి అన్నాడు. ఎవరిని ఇందాక నుంచి నేను 5-6 సార్లు నుంచి అరుతున్నాను, మీకు ఏమైనా చెవుడా, మీకు వినపడలేదా అని చెప్పి అడిగాడు. అబ్బాయి నాకేం చెవుడు లేదు బాబు, మరి ఏంటి అన్నాడు. చెవుడు లేకపోతే మరి ఎంతసేపు ఎందుకంటే నన్ను అనిపించారు, నేను ఊరు అలాగా వెళ్దామని అడుగుదామని సలహా వచ్చాను, నేను ఏ ఊరికి దారేటని చెప్పి, మీరేమో ఇంత దారుణంగా నీ సాటి మనిషిని కూడా ఇలా లేకుండా చేస్తారా, కనీసం మాట కూడా సాయం చేయలేరా, ఇంతసేపు నిలబెడతానంటే అలా కాదు నాయనా, నా దగ్గర ఒకే అగ్గిపూల ఉందయ్యా, ఒకే అగ్గిపూల ఉంది. ఆ అగ్గిపూలతో నేను నా స్టవ్ నా ఇంటి లోపల ఉన్న పొయ్యి అంటించుకోవాలి భోజనం వండుకోవడానికి. ఈ అగ్గిపూల కనుక ఏదైనా జాస్ సరిగ్గా లేక నేను పరధ్యానంగా ఉండే కనుక అగ్గిపూల కనుక ఆరిపోతే నాకు ఈ రోజుకి ఇంక వంట ఉండదయ్యా, అందుకని నువ్వు ఎంతసేపు పడుతుంది నాకు వినపడుతుంది, కానీ నా ఏకాగ్రం అంతా కూడా నేను అగ్గిపూలని ఆరిపోకుండా పట్టుకోవాలని ఉద్దేశంతో అలాగ నేను పెట్టుకుని ఆ మంటను రాజేసుకుని ఇప్పుడు వచ్చానయ్యా, నాకు అహంకారం ఏం లేదని చెప్పాడు. ఇక్కడ ఏంటంటే విషయం అండి, అర్థమండి, ఇది మనకున్నది ఒకే ఒక్క జీవితం. ఈ ఆత్మ అగ్గిపుల్ల. ఈ అగ్గిపుల్లని కనుక మనం సద్వినియోగం చేసుకోకుండా గాలికి ఆరిపోతే మంట ఎలాగైతే రాదో అలాగే ఈ జ్ఞానం తెలుసుకోకుండా భగవంతుని మనం కనుక ఉండిపోతే ఆశమ్మ పోసిన మాటలు అంటే ఆడు వచ్చింది ఏంటి, మాయ. ఆడెవడో దారిపోయేవాడు, అడ్రస్ ఆడడానికి వచ్చాడు, ఆడికి సహనం ఉండాలి. 1-2 సార్లు అడుక్కున్నా సరే ఓపిక ఉండాలి. కానీ 5-6 సార్లు అరిశాను నేను, మరి నీకు ఎంత అహంకారం అని ఈయన అడిగాడు. కానీ ఎవరైనా సరే మనం ఆత్మజ్ఞానం తెలుసుకొని మార్గంలో ఉన్నప్పుడు మాయ ఆ దారిపోయే వాళ్ళగా అడ్రస్ ఆడడానికి వచ్చినట్టు ఎన్నో రకాలుగా మనని పెడుతుంది. అహంకారం అంటుంది, లేకపోతే ఏమో కేకలేస్తుంది, అరుస్తుంది. కానీ ఏదైనా సరే మిమ్మల్ని మీరు వెలిగించినదాకా, అంటే మీ ఆత్మను మీరు వెలిగించినదాకా ఎవరి మాటలు వినకండి, ఎవరి మాటలు వినకండి. ఎందుకు 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 అది అలా చెప్పాను కదా మీకు, ఎంత ధర్మం కాదని. అసలు తప్పట్లు అన్నది ఎంత పాపం అండి, అది చాలా పాపం. అలా కొట్టకూడదని చెప్పాను కదా. అలా ఎప్పుడు చేయొద్దు, మీరు ఎవ్వరికి కొట్టద్దు. గతి లేకపోతే ఏ రాజకీయ నాయకుల మీటింగ్లోనూ కొట్టండి తప్పకపోతే. భగవంతుడి మార్గంలో ఉన్నప్పుడు ఎవరు ఏం చెప్పినా అది ఎవరిదే ఆడది కాదు. నేను చెప్పిన ఏ ఒక్క విషయం నాది కాదు. నేను అక్కడెక్కడ పొల పట్టుకొచ్చాను, గూడు కట్టాను, మీతో పంచుకుంటున్నాను. ఇంకా చెప్పాలంటే కాపీ చేశాను అక్కడెక్కడని మీరు పట్టుకొచ్చి మీ ముందర పెడుతున్నాను, అంతే నా శక్తి, నాకంటూ ఏమీ లేదు. ఇంకొక విషయం ఆఖరిగా 2 నిమిషాలు సమయం వచ్చింది కనుక, ఏమో రేపు పొద్దున్న ఎలా ఉంటుందో సమయం నాకు తెలియదు. మనిషి దైవ మార్గంలో ఉండాలంటే, ఇంత ముందర చెప్పాను కానీ తప్పనిసరిగా చెప్పాల్సిన విషయం ఇది. దైవ మార్గంలో ఉండాలంటే ఒకటే గుర్తుపెట్టుకోండి,
నేను నాది అన్నది ఏది కూడా అసలు లేదు. లేదు, తాత్కాలికం. మనకు అన్నీ కావాలి, ఇప్పుడు చెమట పడుతుంది, ఫ్యాన్ కావాలి, తప్పు లేదు. కానీ అది లేకపోతే మనం బతకలేమని కుదరదు. అది ఉంటే సంతోషం, లేకపోయినా ఓకే. ఇక్కడ ఒక్క నిమిషంలో ముగించిన విషయం ఏంటంటే, ఈ నారదుడు అన్నవాడు మీకు తెలుసు కదా, ఆయన పొలాలు పెట్టేస్తాడని చెప్పి, నిప్పు అని చెప్పి రకరకాల పేర్లు ఉన్నాయి. అది పాపం అది అమాయకంగా ఏదో అది కథ. అది ఆయనకి ఒకసారి అసలు ఏంటి విషయం ఏంటి, ఎవరు నిజమైన ఇది, ఎవరికి అహంకారం లేదు అని తెలుసుకోవాలని తపన కలిగిందంట. ఆయనకేమో నేను గొప్ప గాయకుడిని, నేను ఎప్పుడు శ్రీరామ కృష్ణ స్మరణ నారాయణ స్మరణ చేస్తున్నాను, నాకన్నా భక్తుడు అని చాలా అహంకారం ఆయన జనరల్గా. సరే, కృష్ణుడు ఈయన్ని ఒకసారి అడిగాడనమాట, స్వామి అసలు అహంకారం లేకపోవడం అంటే ఏంటి అని అడిగాడు. అనేసరికి అప్పుడు కృష్ణుడు అన్నాడు, ఓ పని చేయవయ్యా, ఓ 10 రోజులు నువ్వు నా కొంపలో నుండు, అంటే నా మందిరంలో నుండు, నీకు తెలుస్తుంది అన్నాడు. సరే, కృష్ణ పరమాత్మ అన్నాడు. కృష్ణ పరమాత్మ అంటే పరమాత్ముడు మనం లౌకికంలో ఏదో ఉంటాడని కాదు, అన్నయ్య గారిలా ఎన్టీ రామారావు గారిలాగని కాదు, భగవంతుడి ఇదిలోని. ఆయన ఎప్పుడు చూసినా సరే మురళిని పట్టుకుని తిరుగుతున్నాడు. ఎప్పుడు కూడా వాటిని వదలట్లేదు మురళిని. ఈ భార్యలు 8 మంది భార్యలో ముఖ్యంగా మనకు తెలిసిన వాళ్ళు రుక్మిణి, సత్యభామ కదా. ఈ రుక్మిణికి కనపడినటువంటి లోపల ఒక రకమైన చిన్న అహంకారం ఉంది. సత్యభామకి కనపడే అహంకారం ఉంది. ఏంటి, నేను గొప్పదాన్ని, నరకాసుడిని చంపేసాను, నేను నరకాసుడిని చంపేసి నేను నా మొగుడిని కాపాడుకున్నాను అని చెప్పేసి ఆవిడికి కనపడిపోతుంది ఆర్భాటం, అహంకారం, గొప్పలు చెప్పుకుంటున్నాడు అర్ధారేళ్ళ దగ్గర అని విన్నాడు. అయిపోయింది. దానికి ఏం చేయడు, తులాభారం నాటకం నడిపించి ఈ నారదుడితో ఆవిడని ఆయనకైనా వేలం వేయించుకుని అప్పుడు ఈవిడ మణిమాణిక్యాలు, బంగారాలు, గట్ర ఎన్ని పెట్టినా, మణుగులు, మాణిక్యాలు పెట్టినా కానీ ఏమీ తూగకుండా ఆ పతివ్రత శిరోమణి ఉంది కదా ఆవిడ రుక్మిణి, ఆవిడ తులసాకేయగానే టక్కుమని తూలిపోయి పైకి లేచిపోయాడు. అప్పుడు రుక్మిణిలో కనపడిన అహంకారం, ఓహో నేను మహాపతివ్రతను కనుక నా మొగుడు నేను తులసాకేసేసి కాపాడుకున్నానని చెప్పేసి ఆవిడకి అహంకారం మొదలైంది. మీకు అర్థమవుతుందా విషయం? సత్యభామకి స్థూలమైన అహంకారం, నేను నా మొగుడిని నేను బాణం వేసేసి నరకాసుడిని చంపేసి రక్షించుకున్నాను, స్థూలమైన అహంకారం. ఆవిడ అహంకారం తీర్చేసాడు కదా తులాభారంతో, తులసాకేసేసి నా మొగుడిని నేను కాపాడుకున్నాను కనపడిన అహంకారం. అంటే లోపల ముసిముసిన వాళ్ళు నవ్వుకుంటుంది ఆవిడ, నేను కనుక. మరి ఆయన తెలియదా పరమాత్ముడు అన్నోడికి, అమ్మ దీనికేమో ఇది మీ బొడబొక్కలది, ఇది డైరెక్ట్గా కనపడిపోయింది, పెద్దదానికేమో కనపడిన అహంకారం ఉండి లోపల గంట కొడుతుంది, సరే తెక్క కుదిరి చేద్దామని చెప్పి చేతిలో ఉన్న వేణువుని అసలు నిద్రపోతున్నప్పుడు, స్నానానికి వెళ్తున్నప్పుడు ఎప్పుడు చూసినా సరే వదలకుండా పట్టుకు తిరుగుతున్నాడంట. అసలు వదలకుండా పట్టుకు తిరుగుతున్నాడు కృష్ణుడు అన్న. వీళ్ళు తట్టుకోలేకపోతున్నారు. ఇదేంటే సౌతులు కలిసిపోయారు. అప్పుడు ఇదేంటే నన్ను వదిలే ఉంటున్నాడు, నిన్ను వదిలి ఉంటున్నాడు, అందరిని వదిలి ఉంటున్నాడు, కానీ మన మొగుడు అసలు కనీసం ఆ పొలని ఎదురుపు దాన్ని పట్టుకుని అసలు వదలకుండా తిరుగుతున్నాడు అంటే మురళిని అని చెప్పి భజ్జన పడిపోయాడు. ఇది అంతా నారదుడు చూస్తున్నాడు ఈ నేసాలన్నీ. సరే, ఒక రోజు నేను తట్టుకోలేక వెళ్ళి ఇంకా గుసగుసలు పడిపోతానని చెప్పేసి కావాలని కృష్ణుడు ఆ మురళిని ఆ బల్ల మీద పెట్టినట్టుగా కావాలనే వదిలేసి వెళ్ళిపోయాడు. అది దొరికింది అవకాశం అని చెప్పి సౌతులు అందరూ పరిగెత్తుకొచ్చేసి మురళిని పట్టేసుకున్నారు. ఏమే మా మొగుడు మమ్మల్ని వద్దు తిరుగుతున్నాడు, కానీ నేను ఎప్పుడు ఎంటేషన్ తిరుగుతున్నాడు, ఏంటో నీలో విషయస్తాను అడిగాడు. అప్పుడు ఆ మురళి అంది, మురళి అంటే తెలుసు కదా మనం వేణు అంది, నాదే ఉందమ్మా, నా దగ్గర ఏమి లేదు, అంత డొల్లా, కావాలంటే చూసుకోండి అమ్మా అని చూస్తే ఏముంది, దాని నిండా చిల్లే కదా, నాకేం సంబంధం లేదమ్మా, పలికించి కూడా ఆయన, పలికేది నేనే తప్ప నాకంటే ఏమీ లేదమ్మా అంది. ఇక్కడ ఏంటి అర్థం మీకు? ఈ కథలో మనం ఏం తెలుసుకున్నాం? స్థూలమైన అహంకారం అన్నది సత్యభామ గుర్తు అయితే, సూక్ష్మ అహంకారం అన్నది రుక్మిణి గుర్తు, నిరహంకారం అన్నది ఈ మురళి గుర్తు. కాబట్టి మనం ఎవరైనా సరే, ఎప్పుడైనా సరే, మనం ఏం చెప్పినా ఏం చేసినా అది మనకు సంబంధం లేదు. భగవంతుడు పలికిస్తున్నాడు, మనం పలుకుతున్నాం అనుకున్నప్పుడే
మనకి నిజమైన ఆత్మజ్ఞానం కలుగుతుంది, భగవంతుడి యొక్క మార్గంలో ముందుకెళ్ళి అవకాశం కలుగుతుంది. తప్ప నేనే చెప్తున్నాను అనుకుంటే వెంటనే గొంతులోని ఏదో ఒకటి అడ్డుపడిపోతుంది, అక్కడితో ఆగిపోద్ది. కాబట్టి ఎప్పుడూ కూడా ఇక్కడ ఎవరు చెప్పినా అది ఆడదుగా భావించకండి. ఇక్కడ నా ప్లేస్లో ఎవరు కూర్చున్నా, అక్కయ్యలు కూర్చున్నా, అన్నయ్యలు కూర్చున్నా, తండ్రి గారు కూర్చున్నా, ఎవరిది కాదు, అంతా ఆయనదే. ఆయన అవకాశం ఇవ్వకపోతే మీరు ఎన్నరో నేను చెప్పను. కానీ ఇక్కడ నేను చెప్తున్నాను మీరు అంటున్నారని మీరు అనుకుంటే కూడా అది చాలా పొరపాటు. కానీ విషయం ఏంటంటే, నాకు ఈ అవకాశం వచ్చినప్పుడు నేను ఇలా మాట్లాడి మిమ్మల్ని ఉన్నత చేస్తున్నానని మీరు ఎవరిని అనుకుంటే చాలా అమాయకత్వం. మీ అందరికీ చెప్పి లోపలని నా మాట ఎవరికి వినపడుతుంది? ముందు ఎవరికమ్మా? కాదు ఆయనకేం పని పట్టేది, ఈడెవడో చెప్తాడు ఏమని విందామని కాదు, నా చెవులకి వినపడుతుంది ముందర. మీ అందరికన్నా చేరి ముందర ఒక్క సెకండ్లో 1000 వంతైనా ముందు నా గొంతులోంచి వచ్చిన మాట చెవి దగ్గరగా ఉంది కదా, గొంతు నాకు నా చెవిలో వినపడుతుంది. అంటే ఏంటి, నేను వంక పెట్టుకుని మీ అందరి రూపంలోని భగవంతుడి మాటలు మీకు చెప్పి నేను ప్రాప్తి పొందుతున్నా, మిమ్మల్ని ఉద్ధరించట్లే. కాబట్టి ఎవరు ఉపన్యాసాలు ఇచ్చినా, ఎవరు ఏం వాణి చదివినా, ఎవరేం చేసినా వాళ్ళు ఉన్నత అవడం కోసం వాళ్ళు మిమ్మల్ని ఆధారం చేసుకున్నారు. కానీ తప్ప మిమ్మల్ని ఉద్ధరిస్తున్నారని మాత్రం ఎప్పుడు భావించకండి. అంతా కూడా ఆ భగవంతుడు ఇచ్చిన అవకాశమే. ఓం శాంతి.